2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఆ అంశానికి సంబంధించి రిటైర్డ్ అయ్యేటువంటి వారికి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదేంటంటే, ఇప్పుడు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి సందర్భంలో వారు ఏ కార్యాలయాలకు తిరగకుండా దానికి సంబంధించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ఎట్ ఏ టైం సెటిల్మెంట్ చేసేలాగా దీనికి సంబంధించి ఒక ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారట. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. అయితే ఇది సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, అలాగే పెన్షనర్ల వారి యొక్క దీనగాథ అర్థం చేసుకోనటువంటి కూటమి పెద్దలు దీన్ని కాలయాపన చేయటానికి మాత్రమే ఈ రకమైనటువంటివి చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యి వారి బెనిఫిట్స్ అందక వారు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. సరైనటువంటి ప్రభుత్వం నుంచి తమకు న్యాయబద్ధంగా చట్టపరంగా రావాల్సినటువంటి వాటిని హైడ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిదే, చాలా మంచిది. ఎందుకనంటే కార్యాలయాల చుట్టూ తిరగటం, ఆ అధికారికి లంచం, ఈ అధికారికి లంచం, వాళ్ళ డబ్బులు అడిగి వీళ్ళ డబ్బులు అడిగి ఇదంతా ఉండదు, ఈ పంచాయతీ ఉండదు. కాకపోతే మరి ముందు రిటైర్ అయినటువంటి వారి పరిస్థితి ఏంటి? దాదాపుగా ఈ ఉద్యోగుల అంశానికి సంబంధించి నెంబర్ 1 న్యూస్ ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలు అలాగే ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎంప్లాయీస్ నుంచి కానీ పెన్షనర్ల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చాలా ఎక్కువగానే ఉంది. తరచూ కాల్స్ చేసి మా బాధలపై మీరు చేస్తున్నటువంటి వీడియోస్కు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. ఈ కూటమి ప్రభుత్వానికి మీ ఛానల్ ద్వారా తెలియజేయండి మా ఆవేదన, ఆందోళన అని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రామిసే, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తాం, దానికి సంబంధించి ఒక ప్రక్రియ అనేది ప్రారంభించబోతున్నాం అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కానీ దానికి సంబంధించి ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రామిసులు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎక్కడా కూడా దానికి సంబంధించి మనం అమలు చేయాలి, ప్రాధాన్యత క్రమంలో అయినా మనం ఇవ్వాలి అనే ఆలోచన లేదు కూటమి ప్రభుత్వానికి. ఇక్కడేదో కూటమి ప్రభుత్వాన్ని మేము కించపరచాలి లేదంటే వారి మీద బురద జల్లే పని చేయాలని మా ఉద్దేశం కాదు. ఎందుకనంటే మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి విషయాలు కానీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, వెల్ఫేర్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటిది. మరి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేస్తున్నారు, శుభ పరిణామమే. కానీ
ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఫోకస్ పెట్టకపోవడం ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు, దానికి సంబంధించి ఏది కూడా వారికి న్యాయంగా రావాల్సినటువంటి వాటిని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఈహెచ్ఎస్ తాజాగా దాని మీద వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఒక ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. మంచిదే, 7గురితో కూడినటువంటి ఒక కమిటీని 8 వారాల్లోగా దానికి సంబంధించి వాస్తవానికైతే అవసరమే లేదు. ఎందుకంటే కమిటీ ఎందుకు, 8 వారాల గడువు ఎందుకు? ఆల్రెడీ ఎప్పటి నుంచో అమలవుతున్నటువంటి పథకమే అది. ప్రభుత్వమే వారికి చేయూతనిచ్చేటువంటి సందర్భంలో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా అలాగే చేసినటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, కమిటీలు వేసి కాలయాపన చేసి అది మర్చిపోయేలా చేయటం అవసరమా? ఈ ఉద్యోగ సంఘ నాయకులు కూడా సరైనటువంటి రీతిలో స్పందించట్లేదు అనేది స్పష్టమవుతుంది. దానికి సంబంధించే వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అనుకూలంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ ఉద్యోగ సంఘ నేతలపై నమ్మకం పెట్టుకొని ఒక రకమైనటువంటి విధానంతో వారు మన సమస్యలను పరిష్కరిస్తారు అనే దిశగా వారు నమ్మారు. కానీ అటువంటి వాతావరణం ఎక్కడ కనిపించట్లే. తాజాగా 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి యూనియన్లు ఏర్పాటయ్యాయి. పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి. ఇటువంటి క్రమంలో అంటే నేతలపై అసలు నమ్మకం లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ఇప్పుడైనా సరే రిటైర్డ్ అయినటువంటి వారు అవి ఎప్పుడు వస్తాయో తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగి ఖచ్చితంగా ఆ ఫైల్ మూవ్ అవ్వాలంటే వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏదైతే పెన్షన్ దానికి సంబంధించి, అలాగే గ్రాట్యుటీ సంబంధించి, లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి, జీపీఎఫ్కి సంబంధించి, ఇలా అనేక విషయాలు ఉంటాయి వారికి ప్రయోజనం చేకూరే విధంగా. అవి కూడా అంతంత మాత్రమే చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక భిన్నాభిప్రాయం అనేది వ్యక్తమవుతుంది. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై కొంతమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మరి రిటైర్డ్ అయి ఆ యొక్క బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నెలల తరబడి, ఏళ్ల తరబడి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిటైర్ అయ్యే వారికి సంబంధించినటువంటి అంశంలో మీరు నిర్ణయం తీసుకున్నారు, మరి అది కూడా చెప్పాలి కదా అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, దాన్ని తప్పు పెట్టడం లేదు, వ్యతిరేకించట్లా. కానీ మరి రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ నెలల తరబడి చేస్తున్నటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, ఇంటి అవసరాలు అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వచ్చేటువంటి పెన్షన్ చాలక, దానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ నమస్తే. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ సంబంధించి ఎవరు కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు, అంతా కూడా డైరెక్ట్గా రిటైర్ అయ్యే ముందే దానికి సంబంధించి పై ఆఫీసులకు వెళ్తాయి. ఏజీ ఆఫీస్కి వెళ్తుంది, మొత్తం అంతా 15 రోజుల్లో క్లియర్ చేస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇది స్వాగతించేటువంటి అంశమే. కానీ ఆల్రెడీ మీలా కొంతమంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎందుకంటారు? కూటమి ప్రభుత్వం చేసేది మంచి పని అండి. ఇది ఇప్పుడు జరిగిపోయేది. గతంలో మేము రిటైర్ అయిపోయిన వాళ్ళు రావాల్సిన బెనిఫిట్ల గురించి, వాళ్ళకి పెన్షన్ గురించి, ఇట్లా ఇంకా రావాల్సిన వాటి గురించి చాలా ఉందండి కూటమి ప్రభుత్వం. అది చేయట్లేదండి. ఇక ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తాం తప్ప 10 సంవత్సరాలు
ఆ గురించి ఏం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. ఓకే. మాకు రావాల్సిన వాటి గురించి తిరిగి కాలు చెప్పులు అరిగిపోయి తిరుగుతున్నాం కానీ ఏమీ రాలేదండి. ఓకే. ఇంకా మాకు డబ్బులేమో ఎక్కడో షేర్ మార్కెట్ లో పెట్టేసి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మాకు 2,40,000కి 1,095 రూపాయలు ఇస్తుందండి వడ్డీ. ఓకే. అది ఇందులో పెట్టింది అంటారు, ఎన్పిఎస్ లో పెట్టిందండి. ఎంత దారుణం లెక్కేసుకోండి. ఇలాంటి పనులు చేయటం మానేసి, మాకు ఇప్పించడం మానేసి జరగబోయే వాటి గురించి ఆయన మాట్లాడతాం మాకేం బాగా సబుగా అనిపిస్తాం లేదండి. మరి ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే దాదాపుగా అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, వారు కూడా చేసేదేమీ లేక అలా మౌనంగా ఉన్నారంటారా? నాయకులు బెనిఫిట్స్ చూపిస్తున్నారండి గవర్నమెంట్. ఓకే. నాయకులు వాళ్ళ సంఖ్యలో దూరిపోతున్నారండి. ఆయన ఇచ్చిన పప్పు పిల్లలకి ఆశపడి ఊరుకుంటున్నారండి. ఏసీ పెడుతున్నారండి. ఢిల్లీ విజయవాడ కూర్చొని తిరగడానికి, హైదరాబాద్ తిరగడానికి మా దగ్గర సందాలు వచ్చి చెడిపోయింది. అంతే తప్ప నాయకులు ఏం చేయరండి. ఓకే. నాయకుల వాళ్ళు ఏం పని అవ్వదండి. సార్ ఇప్పుడు తాజాగా సార్ ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్లు ఏర్పడుతున్నాయి. ఎందుకంటారు? అంటే మీరంతా ఒక ఏకతాటిపైకి వచ్చి భవిష్యత్ కాలంలో ఏమన్నా ఆందోళన, నిరసన కార్యక్రమం చేసే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఉందండి. కొంతమంది చేస్తున్నారండి. మాకు ఏంటంటే జనాలు మాకు తక్కువగా ఉండడం వల్ల చేయటం కావట్లేదండి. మాకు యూనియన్ ఉందనుకోండి, రిటైర్మెంట్ యూనియన్ ఉందనుకోండి, ఏదో మాట మాట్లాడతారండి అంతే. అన్ని ఆ బెనిఫిట్లు అన్ని తప్పించుకొని అనేసి లాస్ట్ లో సిపిఎస్ గారి గురించి మాట్లాడతారండి విషయం. ఓకే. అంతే తప్ప ఆ యూనియన్ ఏం పని చేయవండి. ఏదైనా చేయాలంటే మీ నెంబర్ 1 ఛానల్ వల్ల మాకు మంచి మేలు జరగాలండి. ఓకే. అదే మంచి పని జరుగుతుందండి మాకు. కూటమి అధికారంలోకి రాకముందు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించిందండి. దానికి సంబంధించి ఏమన్నా అడుగులు పడే అవకాశం ఉందంటారా? ఏమి లేదు సార్, అదేం జరగదండి. అదేం జరగలేదండి. ఓకే. అది సార్. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? తప్పుడు నిర్ణయం లేదు. ఆ నిర్ణయం కూడా తప్పుడుదండి. కూటమి ప్రభుత్వం చేసేది తప్పుడు నిర్ణయం అండి. ఇప్పుడు తీసుకుంటే పాత ఏం చేసి పాత వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఇప్పించి, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ఇప్పించి అన్ని చేసాక ఇప్పుడు జరగబోయేట్లని చూడొచ్చండి. చూడాలి కానీ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తే ఎలాగవుతుందండి? రేపు పొద్దున్న అది మట్టి కొట్టిపోద్దండి కవదో. ఎంప్లాయీస్ పెట్టుకుని అప్పుడు జగన్ ఇవ్వడండి, జగన్మోహన్ రెడ్డి పోడు కదండి, అలాగే పోతాడు అంతే. మమ్మల్ని ఉసురు పెడుతుంటే వాళ్ళకి ఉసురు చేయలేదండి వాళ్ళకి. ఓకే. సరే, రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి అది పరిస్థితి. అంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆవేదన ఇది. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి చేయాల్సినటువంటి పనులు చేయకుండా, వారికి ఇవ్వాల్సినటువంటివి చెల్లించకుండా, ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటువంటి వారికి ఈ విధమైనటువంటిది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పడం ఏంటి? ఏదైనా ఉంటే ఇప్పటివరకు రిటైర్డ్ అయినటువంటి 1000 మంది ఉన్నారు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని రిలీజ్ చేయండి. ఎన్నో ఉన్నాయి. గ్రాట్యుటీ ఉంది, జీపీఎఫ్ ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించినటువంటి చెల్లింపులు ఉన్నాయి. అవేమీ చేయకుండా మీరు ఇప్పుడు ఇది చెప్పడం ఏంటి? జస్ట్ ఏదో మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే. భవిష్యత్ కాలంలో ఆయన మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది, అలా తెచ్చుకుంటున్నారు అని. మొత్తానికైతే నెంబర్ 1 న్యూస్ తరపున మేము ఒకటే ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం, దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. దీనికి సంబంధించి ఎంప్లాయీస్ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ఛానల్ తరపున మీ ఏ సమస్యనైనా ఇదే విధంగా ప్రొజెక్ట్ చేస్తాం, ప్రభుత్వానికి నివేదిస్తాం, తెలియజేస్తాం, పరిష్కరించే దిశగా మేము దానికి సంబంధించి పోరాటం చేస్తాం. ఏ సమస్య అయినా కావచ్చు. దానికి సంబంధించి కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీ వివరాలు, మీ సమస్య తెలియజేయచ్చు. ఎక్కడా కూడా ఫలానా వ్యక్తి మాకు తెలియజేశారు అనే విషయాన్ని కూడా మేము చెప్పం.
ఎటువంటి ఇబ్బంది అయినా సరే మీరు నిర్భయంగా తెలియజేసే ప్రయత్నం చేస్తారని మరొకసారి నేను కోరుకుంటున్నాను. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.